మా ముందుకు వచ్చేయాలి, అక్కడ కాదు, ఇక్కడికి రండి. అనిత గారు ప్లీజ్ ఇక్కడికి రండి. ఆ కార్నర్ లో ఉంటే మాకు కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఎవరికి కనపడడం లేదు, కూర్చోండి ప్లీజ్. రండి, రా వర్మ, వెనకాల తీసుకోమని అందరిని తీసుకోమని. హోంమంత్రి గారు పొట్టిగున్నారని నీ అర్థం? నువ్వు లేకపోతే ఏం మాట్లాడుతున్నావు అసలు? హోంమంత్రి గారు కనపడలేదంటే హైట్ లేదనా? దుర్మార్గుడా, దాని అర్థం అది కాదు. సుధీర్ రెడ్డి గారు బ్యాటింగ్, రాజు గారికి మైక్, శ్యామ గారు బౌలింగ్. నేను మైక్ ఎవరికి నువ్వు? అద్భుతమైన ఆట ప్రదర్శన చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్న ఇది మ్యాచ్ ఫిక్సింగ్. బొజ్జల సుధీర్ గారు ఇక్కడి నుంచి బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు అనిత గారు ఏదో మాట్లాడారు, వచ్చిన వెంటనే 4 బౌండరీ దగ్గరలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. మార్చుకోకపోతే చాలా ఘోరాలు జరుగుతాయి, చూసుకోండి. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడే అనిత గారిని బాల్ వదిలేయమని చెప్పారు. బాల్ వదిలేయమని చెప్పి బొజ్జల సుధీర్ గారు వెళ్ళారు, అక్కడి నుంచి కరెక్ట్ ప్లేస్మెంట్ చేశారు బాల్. మేడం అనిత గారు ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, మీరు ఫీల్డింగ్ ఇక్కడ. అన్నా ఇక్కడ రండి అన్నా, సుధీర్ అన్న ఇక్కడే కొట్టు, ఇక్కడ ఇక్కడ ఇక్కడే కొట్టు, ఇక్కడే కొట్టు. శ్యామ్ గారు చాలా మంచి బంతి ఇసిరారు. వాటర్ లేవు, నువ్వు 6 కొట్టాలంటే వాటర్ ఉండాలా. వాటర్ 7 ఓవర్లు కంప్లీట్. ఓవర్ కంప్లీట్. వాటర్ పంపించమ్మా బాయ్స్, వాటర్ వెళ్ళండి అమ్మా. వాటర్ 7 ఓవర్లు ముగిసేసరికి 58 రన్లతో రామ్ ప్రసాద్ రెడ్డి గారి కాఫీ కావాలి మీకా? అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నావు కదా. ఏ గంట అయింది టీ అడిగి. ఎవడు రా వీళ్ళు అసలు? మొత్తం నీ కంట్రోలేనా? వాటర్ తాగాలి మీరు, టీ కాఫీలు తాగకూడదు. 8వ ఓవర్ బౌలర్ రాజు గారు. అనిత, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అన్ని గుర్తుంచుకొని యోగానా స్విమ్మింగ్గా గుర్తు తెచ్చుకో. ఫీల్డర్లు అలా చేతులు కట్టుకోకూడదండి. సూపర్ బౌలింగ్, నో బాల్, ఎక్సలెంట్, నో బాల్, నెక్స్ట్ బాల్. కీపర్ వెనకాల కీపర్ ఎలా పట్టడం తెలిసి గూడూరు ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. వేడి కాఫీ తీసుకురావయ్యా. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. అనిత వాటర్ పంపించాలా? హోమ్ మినిస్టర్ గారు వాటర్ పంపించబడి వాటర్ పంపించాలమ్మా. వాటర్ బాటిల్ అంటే ఇచ్చిన హోంమంత్రికి. ఫ్రీ హిట్. సూపర్. అద్భుతమైన ఆట ప్రదర్శించే అనిత గారు 4కు వెళ్లకుండా ఆపారు. వండర్ఫుల్, వండర్ఫుల్. బాల్ ఆపిన దానికన్నా నువ్వు అక్కడ వేసినాక ఒక 2 తీశారు. ప్రపంచాగ్నికి సమితి అందరికీ కూడా పండగే. మళ్ళీ కొట్టారు. చాలా వైడ్ బాల్. ఎంతో అతి కష్టమైన బంతిని చాలా చాకచక్యంతో హోంమంత్రి గారు పట్టుకొని 4 రన్లు అవ్వకుండా, సూపర్ 4 రన్లు అవ్వకుండా అది కష్టం మీద ఆపారు. ఇంకొక నో బాల్, ఇంకో నో బాల్, ఇంకో నో బాల్. సుధీర్కి ఫ్రీ హిట్ వచ్చింది. చీఫ్ విప్ గారు వచ్చినారు ఇప్పుడే, అందుకే అందరం లేచి నిలబడతాను. ఎందుకో హోమ్ మినిస్టర్ గారి టీం చాలా డల్లుగా కనిపిస్తున్నారు. ఇప్పుడే హోంమంత్రి గారికి వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ బాటిల్ తీసుకురా. వృద్ధులు, పెద్దలు, చీఫ్ విప్ గారు కూర్చోవాలి. ఇప్పుడే సుధీర్ గారు, లైటింగ్ ఉంది, మీకు కనపడుతుంది. ఇంత నిశ్శబ్దమా? అంటే సుధీర్ అన్న ఆడితే చాలా ఉత్కంఠతో నెయిల్ బైటింగ్ అంటారు కదా, అటువంటి బ్యాటింగ్. చేశారు అనిత గారు.
మొత్తం 6 రన్నులు సేవ్ సార్ చేశారు. కష్టపడకుండానే బంతిని బాలే పాడేయండి బా. బొజ్జల సుధీర్ గారు ఆడుతున్నారు. ఆయన రన్ కొట్టినా కొట్టకపోయినా బాలే పాట వేయాల్సిందే. గత మ్యాచ్ లో 30 బాల్ ఆడి 3 పరుగులు సాధించారు అద్భుతంగా. బొజ్జల సుధీర్ గారు మీ అగ్రిమెంట్ ఇక్కడ మీరు Dot ball. పెట్టుకున్న అగ్రిమెంట్ అంతా కూడా మీ అక్క ఇక్కడ క్యాన్సిల్ చేసి అన్ని బాల్స్ పట్టేస్తుంది. మళ్ళా రీ అగ్రిమెంట్ చేసుకోండి. బ్యాట్స్మెన్ మళ్ళా ఇంకొకరిని రన్అట్ చేయడానికి రెడీ అయిపోయాడు. లేదు దారుణం, ఇంత దారుణం. సింగిల్ రన్ అవుట్ అవ్వాల్సింది. బొజ్జల సుధీర్ గారు మీరు డైరెక్ట్ గా బంతిని ఓరా హోంమంత్రి గారి వైపు కొట్టాలి. ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే, మీకు దిల్లుంటే మీరు కొట్టండి చూద్దామని సవాల్ విసురుతున్నా. ఏం లేదు. 8 ఓవర్లకి 64 రన్లతో 2 వికెట్లు 3 వికెట్లతో ధైర్యం ఉంటే మా అక్క సైడ్ బంతి కొట్టి చూద్దాం. 8 ఓవర్లకి 64 రన్లతో 64 రన్స్. 8 ఓవర్స్ 64 రన్స్. లాస్ట్ ఓవర్ వర్ల కుమార్ రాజా గారు. సుధీర్ గారు మీకోసం చక్కని పాట వేసాం. దీనికోసం ఒక్క 6 కొట్టండి. సుధీర్ గారు విజయ్ గారు బ్యాట్ పైకెత్తారు, కిందకి దించుతారు, పైకెత్తారు. త్రుట్లో ప్రమాదం తప్పింది, లేకపోతే అవుట్ అవ్వాల్సింది. 9 ఓవర్. Again. Well done. Super catch. ఎక్సలెంట్. Super catch by శ్యామ్. ఎమ్మెల్యే శ్యామ్ గారు అద్భుతమైన క్యాచ్ పెట్టారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అవుట్? సుధీరా? మళ్ళీ స్ట్రాటజీయా? ఇప్పటికే అది బ్యాట్ సవితమ్మ గారు, అది బ్యాట్ బ్యాట్ అది బ్యాట్. ప్రత్యర్థులందరూ ప్రశాంతంగా బ్యాటింగ్ వెళ్తున్నారు. సవితమ్మ గారు వస్తాను. సవితమ్మ థర్డ్ రౌండ్ లో బ్యాట్స్మెన్ గా దిగారు. ఆవిడ బ్యాటింగ్ చేస్తుంటే ప్రతిపక్షం వాళ్ళకి ఇంకా ఎవరు బ్యాటింగ్ వస్తే అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆమె బ్యాటింగ్ వచ్చింది అంటున్నావా? రవి గారు ప్రేక్షకుల్లో షార్ట్ పుట్ ఆడాలన్నారు, తర్వాత కబడ్డీ. ఓ సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఫ్రాక్చర్ అయినా పర్లేదు. అయ్యో అవుట్ అయ్యారు. రాంబాబు గారు. రాంబాబు గారు ఎవరు? సుభాష్ గారా? సుభాష్ గారు, పేరాపతి రాజశేఖర్ గారు ఇద్దరు కబడ్డీ బాగానే ఆడతారు. సవితమ్మ కొట్టిన షాట్కి సుధీర్ గారు అవుట్ అయ్యారు. అందరూ వాలీబాల్ టీమ్ ఇక్కడ. ఇప్పుడు మ్యాచ్ అయ్యాక షార్ట్ పుట్ కూడా. రాంబాబు గారు బ్యాటింగ్ కి దిగారు. ఎన్ని బాల్స్? లాస్ట్ 1 బాల్.
లాస్ట్ 1 బాల్. లాస్ట్ బాల్ మీరు అలా స్టే చేయండి అక్కడే. రాంబాబు గారు వెళ్ళకండి. సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఓవర్ 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 లాస్ట్ ఓవర్, ఇంకో ఓవర్ ఉంది. 68 yes. నాకు జరిగిన అన్యాయము 10 మందికి చెప్పుకోవాలా. 64 9 ఓవర్. తదుపరి షార్ట్ పుట్ జరగబోతుంది. ఒకసారి ఆపాలి మీరు, మీ 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 సోద ఆపాలా, మేము మా బాధలు చెప్పుకోవాలా. బాధల చాలా బాధ జరిగింది. అవునా? అక్కడ గట్టి కొట్టిన తర్వాత పరిగిస్తే ఆ. అక్క ఎందుకు రాలేదంటే, తమ్ముడు నేను ఎందుకు పరిగెత్తాను, నువ్వే అటు ఇటు పరిగెత్తాడు, 2 సైడ్ నువ్వే పరిగెత్తాడు. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులైతే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 సైడ్లు అవుతుందా? ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే, తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో, గౌరవంతో, అభిమానాలు ప్రేమతో గౌరవాలు ఉంటాయి ఎప్పుడు, అవిగా సబ్జెక్టు. బజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు, మీరు Last over. మోసపోయింది ఆవిడ వల్లే, మీరు అవుట్ అయిపోయారు. అంటే నాకు తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి ఒక స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? 9 ఓవర్లకి 64 అస్తమే కాదు, రన్లు, కాళ్ళు లాస్ట్ చేతులు 6 అన్నీ బాల్. ఉన్నాయి. బౌలింగ్ బౌలింగ్ రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అవదు. అక్క వచ్చే వెనక్కి వచ్చే. లేదు లేదు, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. మీకు ఇక్కడి నుంచి కనిపించింది కానీ. సిక్స్ 5 బాల్ ఉన్నాయి, 66 రన్లు, 66 రన్లు, ఇంకా 5 5 వికెట్లు ఉన్నాయి. ఏ శ్యామ్ జాగ్రత్తగా రేపు పొద్దున ఆల్తారు రాంబాబు 10 గారు మందికి. బ్యాటింగ్, శ్యామ్ గారు బౌలింగ్. సూపర్ ఎక్సలెంట్ షాట్, అమేజింగ్. 4 రన్ కే లియే 70 అద్భుతమైన 4 కొట్టారు. 70 రన్స్. రామ్ ప్రసాద్ రెడ్డి గారు, మొత్తం మీ మీద, మీ టీం మీద టోటల్గా ఎవరో కాదు, మీ చైర్మన్ చేసిన కుట్రే, మాకెవ్వరికీ సంబంధం లేదు. టీం ఎవరేశారు, 70 రన్స్. సూపర్ షాట్ బై రాంబాబు గారు. రెండో రన్కి రావాలక్క, రెండో రన్, వెంకట్రావు రెండో గారు రన్కి అద్భుతంగా వచ్చాయి. బౌల్ బ్యాటింగ్ ఉన్నారు. 71 71. ఇదిగో 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 ఇదిగోండి. స్కోరర్ 71 అంటే శాప్ చైర్మన్ గారు 77 అంటున్నారు. రాజన్న నిన్న స్కోరర్ మా 71 కబడ్డీని అంటున్నారు, కూడా శాప్ అలాగే చైర్మన్ ఎక్కించారు 77 అంటున్నారు. మా కబడ్డీని కూడా అలాగే ఎక్కించి ఇక్కడ మ్యాచ్ రఘురామ్ ఫిక్సింగ్లకు కృష్ణరాజు తోవలేదు. గెలిపించారు. మా కళ్ళ ముందే ఇంత దారుణాలు చేస్తే ఏం కాదు. సూపర్ మిమ్మల్ని అనిత షాట్. అనిత గారు ఆశగా చూస్తున్నారు బాల్ కోసం. ఒక బాల్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సింగిల్ రన్. మొత్తానికి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూల్ చేయడం కోసం ఒక 6 రన్లు అరేసిన రవి నాయుడు గారు. కానీ ఆయనకి అప్పటికే అన్నీ తెలిసిపోయినాయి, కుట్రంతా తెలిసిపోయింది. మేడం మరి ఏమనుకుంటున్నారు? వైడ్ వైట్ బాల్ జస్ట్ ఒక 72 రన్స్. 3.2 కిలోమీటర్స్ దూరంలో వైడ్ వేశారు. 72 రన్స్. ఇంకో మ్యాచ్ కూడా ఉంది. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. అయిపోతుంది. ఈరోజు అవకొట్టేస్తారు. కొట్టేసి రేపు ఫైనల్స్. మనోహర్ అన్నది టీం ఈరోజు ఆడాల్సి. Oh, Beautiful fantastic batting. shot and go for a 4. రవి Bad up. 76. మనోహర్ అన్న అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మినిస్టర్ గారు ఇద్దరు ఏదైతే టీమ్స్ ఉన్నాయో, మీ టీమ్స్ ఈ రోజు ఎంత లేట్ అయినా ఈ రోజు అయిపోవాలి. రేపు ఫైనల్ మ్యాచ్. ఓకే ఫుల్ టీమ్ తో ఇక్కడ రవి గారు, వెయిట్ చేస్తున్నా. మీరు చేసే అరేంజ్మెంట్ అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు, లేట్ అయినా పర్లేదు, వాళ్ళ టీం మీరు కనుక రెడీగా ఇప్పుడు ఉన్నారు. కనుక మ్యాచ్ పెట్టకపోతే మిమ్మల్ని తన్ని మరీ వెళ్తారు. ఓకే, శాండ్విచ్ తీసుకొని రండి ఫస్ట్.
శాండ్విచ్ తీసుకుని రమ్మ. మీ మంత్రిని గెలిపించేందుకు లైటింగ్ తక్కువేసి శ్యామన్నతో బౌలింగ్ అట్లా వేపిస్తాను అంతే. శ్యామన్నకి ఎంత లైటింగ్ ఉన్నా అదే బాల్ పడుతుంది.